హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి. అందుకే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నా. చాలా డేస్ నుండి అనుకుంటున్నాము అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని. ఫైనల్ ఇప్పుడు సెట్ అయ్యిందండి. ట్రైన్ నైట్ 10కి, సో డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యామండి రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్కి మెట్రోలో వెళ్ళామండి. మెట్రో మా హౌస్కి దగ్గర, సో మేము మెట్రోనే ప్రిఫర్ చేస్తాము. 45 మినిట్స్లో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామండి. ట్రైన్ 10కి స్టార్ట్ అయ్యింది, వీడియో తీయలేదు. మార్నింగ్ 3:30కి విజయవాడ రీచ్ అయ్యామండి. మా పిన్ని వాళ్ళ హౌస్ కానూరులో ఉంటుంది, సో అక్కడికి వెళ్ళడానికి 20 మినిట్స్ పట్టింది. ఇంటికి వెళ్ళి ఇంకా పడుకుని పోయామండి. ఇంకా మార్నింగ్ లేచి త్వరగా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. టెంపుల్కి నేను, పిన్ని, తమ్ముడు, బావ వెళ్తున్నాం. బాబాయ్కి హాలిడే లేదండి, సో టెంపుల్కి బాబాయ్ రాలేదు. టెంపుల్కి రీచ్ అయ్యాము. టెంపుల్ కొంచెం రష్గానే ఉంది. అమ్మవారి దర్శనానికి ముందు కింద వినాయక స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్స్ దర్శించుకొని మొబైల్స్ కింద ఇచ్చేసి స్టెప్స్ ఎక్కామండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారిని అలానే చూస్తూ ఉండిపోవచ్చండి, చాలా హాయిగా అనిపిస్తుంది. దర్శనం అయ్యాక కిందకి లిఫ్ట్లో వచ్చేసాము. కింద ప్రసాదాలు తీసుకుంటున్నాము. ప్రసాదాలు తీసుకోవడానికి తమ్ముడు వెళ్ళాడు, సో నేను చుట్టూ వీడియో తీస్తున్నా. పిన్ని కూడా నాకు వీడియో తీస్తుంది, అందుకే నవ్వుకుంటున్నాం. టెంపుల్ కొంచెం రష్గానే ఉంది, బట్ ఫ్రీ దర్శనం అయితే చాలా ఖాళీగా అనిపించింది నాకైతే. అమ్మవారి సారీస్ కింద అమ్ముతున్నారండి, ఎవరైనా తీసుకోవచ్చంట. ప్రసాదం తీసుకొని మేము ఇంటికి స్టార్ట్ అయ్యాం, ర్యాపిడో చేసుకొని. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయాము. మా దర్శనం చాలా బాగా జరిగిందండి. అమ్మవారి దర్శనం నిజంగా చాలా బాగా అయింది. అలా ఇంటికి వెళ్తుండగా అంతా వీడియో తీస్తున్నా అండి. పిన్ని వాళ్ళు కానూరులో ఉంటారండి. చాలా కామ్గా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఏరియా అంతా చాలా బాగుందండి, చాలా డీసెన్స్గా ఉంది. పిన్ని వాళ్ళ హోమ్ వీడియో తీస్తుంటే మా హోమ్ టూర్నా అని నవ్వుతుంది, అందుకే నేను కూడా నవ్వుతున్నా. నెక్స్ట్ ఇంకా లంచ్ చేసాము. పిన్ని మా కోసం చాలా స్పెషల్స్ చేశారు, తిన్నాం. బట్ వీడియో తీయడం అయితే మర్చిపోయాను. అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ హౌస్ కూడా చాలా బాగుందండి, చాలా డీసెన్సీగా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఏరియాలో అసలు ఏం గొడవ ఏం లేకుండా చాలా డీసెన్సీగా, చాలా కామ్గా ఉందండి ఏరియా అంతా కూడా. తర్వాత ఇంకా నేను తమ్ముడు కోసం మ్యాంగో లస్సీ చేశానండి. తమ్ముడికి టేస్ట్ చేయించా, తినిపించా కూడా. బాగుంది అన్నాడు, బట్ ఎక్స్పెరిమెంట్ వాడి మీద చేశాను. చాలా నవ్వొచ్చింది నాకే, అందుకే నవ్వుతున్నా అక్కడ. ఇంకా వాడైతే చాలా బాగుంది అని చెప్పాడు. ఇంకా పిన్ని కూడా నవ్వుతుంది, ఎక్స్పెరిమెంట్ వాడి మీద చేసామని. ఇంకా ఈవినింగ్ పిన్నితో పాటు స్కూల్కి వెళ్ళా అండి. స్కూల్ పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే. యోషిక్ నన్ను చూసి సర్ప్రైజ్ అయ్యి హక్ చేసుకున్నాడు. హనీ కూడా దగ్గరికి వచ్చి హక్ చేసుకుంది. ఈవినింగ్ అలా బయటికి వెళ్దామని అంబేద్కర్ మ్యూజియంకి వెళ్ళామండి. ఇదే వీళ్ళ ఇంటికి దగ్గర, సో ఇదే ప్రిఫర్ చేసాము. లోపల చాలా బాగుంది. బాబాయ్కి హాలిడే లేదు, సో ఈ ప్లేస్ బెటర్ అని ఇంకా ఈ ప్లేస్కే వెళ్ళామండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా జంగారెడ్డిగూడెం స్టార్ట్ అయ్యాం మేము. బాబాయ్కి సండే హాలిడే, సో పిన్ని బాబాయ్ వచ్చి మమ్మల్ని కాంప్లెక్స్కి డ్రాప్ చేశారండి. ఇంక మమ్మల్ని డ్రాప్ చేసి బస్సు ఎక్కించాక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మీలో ఎవరైనా రీసెంట్గా అమ్మవారిని దర్శించుకున్నారా? దర్శించుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.